హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొంగనం దోశలు ఎలా వేయాలని చూద్దాం. ఇది నార్మల్ దోశ పిండి, అంటే మనకు పులుస్తుంది కదా, పుల్లంగా వచ్చిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అవన్నీ వేద్దాం. కొంచెం సాల్ట్, సోడా ఉప్పు కొంచెం వేసి కలుపుదాం. ఇప్పుడు ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేద్దాం. ఇందులో పసుపు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. వేసి అన్నీ కలిసేలాగా కలుపుదాం. కొంచెం వాటర్ పోయాలి, వాటర్ తీద్దాం. అన్నీ వేసి వాటర్ కూడా దోశలు ఎలా అయితే వేసుకుంటామో అట్లా కొంచెం వాటర్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టేసే స్టవ్ మీద. సో ఇప్పుడు దోశ పోద్దాం. ఇప్పుడు దోశ వేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దోశలు ఎట్టు పోస్తారో యాజ్ ఇట్ ఈస్ అనమాట. చిన్నగా దోశ తిప్పుదాం. మేమైతే పొంగనం దోశలు అంటాం, కొంతమంది పుల్లట్లని ఇంకా ఏవో ఆ పేర్లు ఉన్నాయి, మనకు తెలియదులే. పొంగనం దోశ చిన్న చిన్న గుంత పొంగనాలు అంటారు కదా, ఇదే పిండితో మనం ఇలాగే పొంగనాలు పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, అది ఇట్లా మొత్తం మనకి కలర్ చేంజ్ అవుతుంది. అంతే, పొంగనం దోశ రెడీ. ఓకే, ఇలా మీరు కూడా ట్రై చేయండి దోశ పిండితో. బాయ్ ఫ్రెండ్స్.